సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షాన్ని సంపూర్ణంగా పొందడానికి శ్రావణ మాసం ఎంతో ఉత్తమమైన మాసం అండి. మరి ఆ లక్ష్మీదేవి కటాక్షం కలగడానికి పూజలు ఎలా చేసుకోవాలి, ద్వారలక్ష్మి పూజలు ఎలా చేసుకోవాలి, అసలు శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అనే అన్ని విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అలాగే మీరు ఇంట్లోకి ముందుగా తెచ్చి పెట్టుకోవాల్సిన వస్తువులు ఏంటి, పూజా నియమాల గురించి, అలాగే శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి అసలు ఇంటిని పూర్తిగా ఎప్పుడు శుభ్రం చేసి పెట్టుకోవాలనే విషయాలన్నిటినీ వీడియోలో మనం తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి వెల్కమ్ టు లక్కీ డివోషనల్ బ్లాగ్స్. ఇప్పుడు మనం వీడియో అనేది స్టార్ట్ చేద్దామండి. ఆగస్టు 13వ తారీఖు నుండి మనకి శ్రావణ మాసం అనేది ప్రారంభం అవుతుందండి. శ్రావణ మాసం రాకముందే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ బయటపడేయాలండి. అలాగే ఇంటిని కూడా నీట్గా శుభ్రం చేసుకోవాలి, దుమ్ము ధూళి అలాంటివి ఏం లేకుండా. పూజా మందిరాన్ని కూడా డీప్ క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఇలా చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ఇంట్లంతా ఒకసారి శుభ్రం చేసుకున్నాక కూడా ఇంట్లో కొద్దిగా గంగా జలం కానీ గోమూత్రం కానీ అలా వాకిలకు అలా చల్లి పెట్టుకున్నట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుందన్నమాట. శ్రావణ మాసం మనకి గురువారం నుంచి ప్రారంభం అవుతుంది కదండి. మళ్ళీ ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలనే సందేహం వస్తుంది కాబట్టి ఇప్పుడు చెప్తున్నానండి. మనకి 12వ తారీఖు బుధవారం నాడు అమావాస్య ఉంది కాబట్టి అమావాస్య నాడు మనం ఇంటిని క్లీన్ చేయకూడదు అనమాట. ఒకవేళ మాకు అమావాస్య పట్టింపు లేదనుకుంటే మీరు క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మనకి 11వ తారీఖు మంగళవారం వచ్చింది కాబట్టి ఆ రోజు కూడా మంగళ శుక్రవారాలలో మనం బూజు తులపకూడదు కాబట్టి ఇంట్లో అనేది ఆ రోజు కూడా క్లీన్ చేసుకోకూడదండి. కాబట్టి 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖులో క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడైనా శ్రావణ మాసం ముందే ఇంటిని క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ శ్రావణ మాసం అంతా ప్రతిరోజు ఇంటి ముందు పేడతో కల్లాపి చల్లి ముగ్గు పెట్టాలండి. అది కూడా బియ్యం పిండితో ముగ్గు పెట్టాలి. ఒకవేళ పేడ దొరకని వాళ్ళు, అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కొద్దిగా పసుపు నీటితో చల్లి కల్లాపి ముగ్గు పెట్టుకోవాలండి. ఈ విధంగా కంపల్సరిగా చేయాలి. అలాగే ప్రతి మంగళవారం, శుక్రవారం మనం ఖచ్చితంగా ద్వారలక్ష్మిని విశేషంగా పూజించుకోవాలండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అలాగే మంగళవారం, శుక్రవారం పూజ చేసుకోవాలని చెప్పానని ద్వారలక్ష్మిని అసలు ఆ రోజు శుభ్రం చేయకూడదండి. ఖచ్చితంగా మంగళవారం చేసుకున్నట్లయితే సోమవారం సాయంత్రమే క్లీన్ చేసి పెట్టుకోండి. శుక్రవారం చేసుకున్నట్లయితే గురువారం సాయంత్రమే క్లీన్ చేసి పెట్టుకోండి ద్వారలక్ష్మిని. అలాగే ఈ శ్రావణ మాసం అంతా మీకు ప్రతిరోజు పూజ చేయడానికి వీలు కుదరకపోతే శ్రావణ సోమవారాలు, శ్రావణ శనివారాలు, అలాగే శుక్రవారాలు, మంగళవారాలు ఖచ్చితంగా ఉదయం పూట, సాయంత్రం పూట దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. ఈ 4 రోజులు ముఖ్యంగా మనం దీపారాధన చేసుకోవాలి. అలాగే ఈ శ్రావణ మాసం నెలంతా కూడా శుక్రవారం రోజున ఖచ్చితంగా మహాలక్ష్మీదేవికి నెయ్యితో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. నేను ఎప్పుడు చెప్పినట్టుగానే 5 ఒత్తులతో దీపారాధన చేయండి నెయ్యి వేసి. అలాగే స్వస్తిక్ గుర్తు వేసి దీపారాధన చేయండి. ఇలా చేసినట్లయితే మీకు లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది. శ్రావణ మాసం అంతా కూడా ప్రతి ఒక్కరూ స్త్రీలు లక్ష్మీదేవి స్వరూపంలాగా నిండుగా చేతికి గాజులు వేసుకొని, కాళ్ళకు పసుపు పూసుకొని, అలాగే పాపిట్లో బొట్టు పెట్టుకొని నిండుగా చేతికి గాజులు వేసుకోండి. చాలా మంచిది. అలా ప్రతిరోజు కుదరని వాళ్ళు కనీసం శుక్రవారం, మంగళవారం రోజునైనా ఇలా రెడీ అవ్వాలండి. అలాగే ఈ శ్రావణ మాసం వ్రతాన్ని అంటే శ్రావణ మాసం పూజలు, వ్రతాలు చేసుకున్న వాళ్ళు నాన్ వెజ్ అస్సలు తినకూడదండి. ఈ శ్రావణ మాసం అంతా అది తినకుండా ఉండడానికే ప్రయత్నించండి. మీకు వీలు కుదిరితే ద్వారలక్ష్మి దగ్గర కూడా దీపాలు అనేవి వెలిగించండి. సాయంత్రం పూట, పొద్దున పూట వీలు కుదిరినంత వరకు బ్రహ్మ ముహూర్తంలోనే పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే పూజ అయిన తర్వాత ఇంట్లో ధూపం అనేది, సాంబ్రాణి ధూపం అనేది వేసుకోండి. చాలా మంచిది. ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు లక్ష్మీదేవి కటాక్షం కోసం మీరు క్షీరదీపం కానీ, ఐశ్వర్య దీపం కానీ, తమలపాకు దీపం కానీ ఇలా ఏదో ఒక విధంగా మీరు దీపారాధన అనేది చేసుకోండి. చాలా మంచిది. ఇంకా వరలక్ష్మి వ్రతం విషయానికి వస్తే మనం వరలక్ష్మి వ్రతం ఆగస్టు 21వ తారీఖున చేసుకుంటాం కాబట్టి ఆ రోజు మీరు విశేషంగా అమ్మవారిని మీ శక్తి కొలది మీరు పూజించుకోండి. మనం వ్రతం చేసుకోవాలనేసి అప్పులు మాత్రం అస్సలు చేయకండి. మీకున్న దాంట్లో మీరు చక్కగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోండి. చాలా విశేషమైన ఫలితాలు వస్తాయండి.
లక్ష్మీ కటాక్షం కోసం శుక్రవారం నాడు ఖచ్చితంగా శ్రీ సూక్తం, కనకదార స్తోత్రం వినడానికి ప్రయత్నించండి. అలాగే అమ్మవారికి ధనాకర్షణ కోసం యాలుకల మాలను కూడా వేసినట్లయితే చాలా మంచిదండి. మీకు వరలక్ష్మి వ్రతం పూర్తి పూజా విధానాలు, టైమింగ్స్ అన్నీ ముందు వీడియోలో వస్తాయండి. ఫాలో అవుతూ ఉండండి. ఇక నుంచి వరలక్ష్మి వ్రతం గురించి, అలాగే శ్రావణ మాసంలో పాటించవలసిన నియమాలు, ఇలాంటి అన్ని కంటెంట్ శ్రావణ మాసం మొత్తం వీడియోలు అన్నీ ముందు వస్తూ ఉంటాయి. అసలు మిస్ అవ్వకండి. శ్రావణ మాసంలో తులసీదేవిని ఆరాధించడం కూడా చాలా ముఖ్యమండి. ఖచ్చితంగా తులసీదేవిని కూడా చక్కగా ఆరాధించండి. ముందు తులసీదేవి పూజ చేసుకున్న తర్వాతనే మనం ఇంట్లో పూజ అనేది చేసుకోవాలి. సో ఖచ్చితంగా తులసీదేవిని పూజించి తులసీదేవి దగ్గర కూడా వీలు కుదిరితే ఆవు నెయ్యితో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. అలాగే ద్వారలక్ష్మిని, తులసీదేవిని చక్కగా పూజించుకోండి. ఎందుకంటే ద్వారలక్ష్మిని ఎంత చక్కగా పూజించుకుంటే లక్ష్మీదేవి ఆగమనం అంత సులభంగా, అంత తొందరగా అవుతుంది. నేను చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇరువైపులా దీపాలు పెట్టడానికి ప్రయత్నించండి. అలాగే ప్రతి శుక్ల మంగళవారాలలో గడప దగ్గర, అలాగే మన ఇంటి దగ్గర మంచి రంగురంగుల ముగ్గులు వేసుకోండి. కలర్ఫుల్గా ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే గోమాతను కూడా చక్కగా పూజించుకోండి. ఈ విధంగా శ్రావణ మాసం అంతా పూజలు చేసుకోవాలండి. శ్రావణ మాసంలో ఇంట్లో ఆడపిల్లని ఏడిపించకూడదండి. అలాగే ఇంట్లో ఎవరు ప్రతిరోజు గొడవలు పెట్టుకోకుండా ట్రై చేయండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా మంచిదండి. శ్రావణ మాసంలో ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వచ్చినట్లయితే వారికి ఖచ్చితంగా వాయినాలు ఇచ్చి పంపించండి. ఈ విధంగా చేస్తే చాలా మంచిదండి. ఎందుకంటే అమ్మవారే మన ఇంటికి వచ్చినట్టు మనం భావించాలి. ఎందుకంటే ఈ శ్రావణ మాసం నెల రోజులు అమ్మవారు భూమిపై సంచరిస్తారు కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో లేయడానికి ప్రయత్నించండి. త్వరగా ముందుగా ఇంటి దగ్గర కల్లాపి చల్లి ముగ్గులు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. సంధ్యా వేళలో దీపారాధన చేయడం అస్సలు మర్చిపోకండి. ఇదండి వాళ్ళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.